హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బద్వెలుబుల్లుడు. ఈ వీడియో వచ్చి లంచ్ టైం అయిందని అలా ఫుడ్ కోర్ట్ లో ఫుడ్ తినడానికి వెళ్తుంటే ఫుడ్ కోర్ట్ లోకి అలో లేదని చెప్పేశారు. ఇది ఎక్కడో కాదు, నానక్కరగూడలోని క్యాబ్ జెమిని. ఏందిరా ఈ విరుద్ధం అని కనుక్కోవడానికి వెళ్తే వాళ్ళు చెప్పింది ఏమిటంటే అవుట్ సైడ్ ఫుడ్ అలో లేదంట ఫుడ్ కోర్ట్ లోకి. అవుట్ సైడ్ ఫుడ్ అంటే ఏదో కాదు, మన ఇంటి నుంచి తెచ్చుకునే లంచ్ బాక్స్ అలో లేదంటే ఓన్లీ క్యాంటీన్ లో దొరికే ఫుడ్ తినేదానికే అలో ఉందంట అక్కడికి. రోజు మాదిరిగానే ఫుడ్ కోర్ట్ లోకి వెళ్తుంటే ఇక్కడ పర్సన్స్ ఆపి మరీ చెప్తున్నారు ఇక్కడికి అలో లేదని. ఇంకా ఎక్కడ కూర్చొని తినాలంటే SB3 లో టాప్ ఫ్లోర్ లో కూర్చొని తినాలంటున్నారు, లేదా SB2 లేదో ఫ్లోర్ లో కూర్చొని తినమని చెప్తున్నారు వీళ్ళు. ఇంకెక్కడికి వెళ్ళాలని అడిగితే ఇట్లా ఫుడ్ కోర్ట్ బయట ఇలా టేబుల్స్ సెట్ చేశారు, ఇక్కడ కూర్చొని తినమని చెప్తున్నారు. ఓకేలే, బయట కూర్చొని తిందామన్నా కూడా ప్లేట్స్ కానీ స్పూన్స్ కానీ ఏమీ లేవు ఇక్కడ. ఇలా ఎన్ని రోజులు ఉంటుందో మనకైతే తెలియదు. ఇంకింత కాదని వాళ్ళు చెప్పిన ప్లేస్ కానీ ఒకటి చూద్దామని వచ్చాను నేను అయితే బయటికి. ఇప్పుడు నేను వెళ్ళబోయే ప్లేస్ వాళ్ళు చెప్పిన ఒక ప్లేస్ అయినా SB3 టాప్ ఫ్లోర్ లోకి వెళ్తున్నాను, అదే 5th ఫ్లోర్కి వెళ్తున్నాను. 5th ఫ్లోర్కి వచ్చేసరికి ఇలా సెట్ చేశారు, ఏదో పెళ్లికి శామియాన వేసినట్టు వేశారు ఇక్కడ. కనీసం ఇక్కడన్నా స్పూన్స్ ప్లేట్స్ ఉంటాయి అనుకుంటే ఇక్కడ కూడా సెట్ చేయలేదు. పైననే దారుణంగా అనుకుంటే కింద చూడండి ఇంకెంత దారుణంగా ఉందో. ఎంప్లాయీస్ అంతా నిలబడి మరీ తింటున్నారు. రోజు క్యాంటీన్ లో కూర్చొని తినేటోళ్ళు ఈ రోజు నిలబడుకొని తింటుంటే ఏదోలాగుంది నాకు కూడా. ఇలా హోమ్ ఫుడ్ క్యాంటీన్ లోకి అలౌ చేయకపోవడం నాకు అయితే నచ్చలేదు. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలానే మీ క్యాబ్ మీ ఫ్రెండ్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ బద్వెలుబుల్లుడు ఫర్ మోర్ వీడియోస్. ఇది మన ఛానల్ అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి.